నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమం. ఆర్మూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన, వివాహ శుభకార్యాలకు హాజరు. బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ మృతితో పోలీస్ శాఖలో కలకలం. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల మృతదేహాలు పోస్టుమార్టం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. శుభకార్యాల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో జరిగిన వివాహాది శుభకార్యాల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో వేసిన ఆలూరు బైపాస్ రోడ్డు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా మారిందని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు బైపాస్ రోడ్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆలూరు బైపాస్ రోడ్డును వేయించడం జరిగిందని, ఇరుకుగా ఉన్న రోడ్డులో ఎన్నో ప్రమాదాలు జరిగాయని, బైపాస్ రోడ్డుతో నందిపేట వెళ్లే వారికి ఎంతో అనుకూలంగా ప్రయాణం కొనసాగుతుందని, బ్రిడ్జి నిర్మాణం వల్ల పంట పొలాలు మునిగిపోయే అవకాశం లేదని, వర్షాకాలంలో రోడ్లు తెగిపోయి ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు ఎటువంటి సమస్య ఉండదని, అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగిందని, బైపాస్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ పాలకులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గురు గోవింద్ సింగ్, అజిత్ సింగ్, జాగర్ సింగ్, జోరవత్ సింగ్, ఫతే సింగ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధులు కలిగొట్ట గంగాధర్, జెసి అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు వీర్ బాల్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. మొఘలులు దేశాన్ని దుర్మార్గంగా ఆక్రమించుకోవడానికి జీర్ణించుకోలేని సిక్కుల గురువైన గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులతో మొఘలులపై యుద్ధం చేస్తున్న సమయంలో గురు గోవింద్ సింగ్తో పాటు కుమారులను నిర్బంధించి ఇస్లాం మతాన్ని స్వీకరించాలని బెదిరించినా ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులందరినీ సజీవ సమాధి చేయటం జరిగిందని, సజీవ సమాధి అవుతున్నామన్న సంగతి తెలిసిన ధైర్యంగా మొఘల్ రాజులను ఎదుర్కొన్న వీరులని కొనియాడారు. దేశం కోసం, మతం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని వీరులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కార్యదర్శులు వేణు, యుగంధర్, సీనియర్ నాయకులు విజయ్, వీరభద్రం, విజయానంద్, మధు, దక్షిణామూర్తి, వినోద్ తదితరులు ఉన్నారు. వీళ్ళకు జీవ సమాధి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. వీళ్ళను గోడ కట్టడం జరిగింది, వాళ్ళను బతుకుండగానే. కానీ ఆ సమయంలో ఆ గోడ కూలిపోవడం కారణంగా ఆ యొక్క తేదీని, అంటే డిసెంబర్ 25ను మార్చి 26వ రోజు వాళ్ళను బలి ఇవ్వడం జరిగింది. ఆ బలినే ఈరోజు మనము వీర్ బాల్ దివస్ గా ఈరోజు జరుపుకుంటాము. ఇలాంటి దేశంలో జరిగినటువంటి సంగతులను గంగాధర్ గారు చెప్పినట్టు ఈ యొక్క కాంగ్రెస్ కావాలని చెప్పి మతోన్మాదులకు భయపడి ఇస్లాము ముస్లిం యొక్క ఓటు బ్యాంకు కోసం అసలు వాస్తవ చరిత్రను భారతీయులకు తెలియజేయకుండా మనందరినీ కూడా బలిపీఠం మీద ఎక్కించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ పాలించినటువంటి మొఘలులకు హిందూ దేశం పట్ల, హిందూ జాతి పట్ల మేము అంకిత భావంతో ఉంటామని ఎంతో మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోడీజీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్రకారులను, వీరులను మనం ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. నేటి సమాజం, నేటి యువత చరిత్రను తెలుసుకొని ముందుకెళ్లాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్క భారతీయుడు భారతీయత పట్ల, హిందూ మతం పట్ల, దేశం పట్ల అంకిత భావంతో ఉండి ముందుకు వెళ్లాలని నేను సవినయంగా కోరుకుంటూ 100 సంవత్సరాల చరిత్ర తిరగరాసిన ఘనత సిపిఐ పార్టీకే దక్కుతుందని సిపిఐ నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి సాయిలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి సాయిలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వం దేశ స్వాతంత్ర ఉద్యమంతో పాటు
తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి ప్రజలను చైతన్యపరిచిందని, ఎంతోమంది కమ్యూనిస్టు నాయకుల ప్రాణ త్యాగాలు చేశారని పేర్కొన్నారు. 10 లక్షల ఎకరాల భూమిని పేద రైతులకు పంచిన ఘనత సిపిఐ పార్టీకి దక్కుతుందని తెలిపారు. నేడు పార్టీలు ఆచరణ సాధ్యపడని మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, బిర్యానీలు పంచుతూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ప్రజలను మోసం చేసి రంగురంగుల జెండాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, మందు మాంసానికి అమ్ముడుపోవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మౌలానా, శ్రీకాంత్, ఫెరోజ్, రహీం, నరేష్, శ్రీను, బక్కన్న, కృష్ణయ్య, మంగ తదితరులు ఉన్నారు. ప్రాణ త్యాగాలు చేసి ఇలా దొరల గడిలో ఉన్నటువంటి భూములని పుంజుకొని మరి పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల పంచిన చరిత్ర కేవలం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీకి దక్కింది. నాడు బాంచన్ని దొర ఈ కాల్ముక్త అనే మహిళలను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తే ఇలా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం విరోచిత పోరాటాలు చేసి ఇలా అనేక రకాల రజాకాలను ఉరికించినటువంటి చరిత్ర కేవలం. డిసెంబర్ 28వ తేదీన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు సూర్య శివాజీ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో ఐఎఫ్టియు కార్యాలయంలో విలీన సభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్య శివాజీ మాట్లాడుతూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీల విలీన సభ ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని, కార్మిక సంఘాల నాయకులు, ప్రజానాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2013లో విడిపోయిన 2 పార్టీలు 11 సంవత్సరాల తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు ఒకే పార్టీగా ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. డిసెంబర్ 28న పార్టీల విలీన అనంతరం కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గులాం, వర్ణారెడ్డి, నజీర్, ఇన్నా, హుస్సేన్, షోయబ్, వాజిద్ తదితరులు ఉన్నారు. విప్లవం అనేది ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయి. నరేంద్ర మోడీ స్వదేశీ జపం చేసి విదేశీ కార్పొరేట్ శక్తులకు, ఆదాని అంబానీలకు మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ఇప్పటికీ దేశంలో 11 కోట్ల మంది ఒక పూట అన్నం తిని బతుకుతున్నారు. 22 కోట్ల మందికి సరైన పని లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మాట నిలబెట్టుకోలేదు. అంతేకాకుండా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి ప్రతి వస్తువు మీద జిఎస్టీల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం సామాన్య మానవులను దోపిడీ చేస్తుంది. ఇవాళ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి దేశంలో విప్లవం అనేది అవసరంగా, కమ్యూనిస్టు రాజ్యం రావటం అన్న అవసరం. ఈ సందర్భంగా 2 పార్టీల కలయిక అనేది ఈ దేశంలో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడానికి. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో జరిగిన వివిధ వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులను సైతం మాజీ ఎమ్మెల్యే పరామర్శించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జనవరి 9న డిమాండ్ డేగా జరపాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రంగారెడ్డి ప్రభాకర్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిమాండ్ డే పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు రంగారెడ్డి, కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ఏఏయుకేఎస్ పరిధిలో ఉన్న అన్ని రాష్ట్రాలలో జనవరి 9వ తేదీన డిమాండ్ డేగా జరపాలని సూచించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రైతులు హామీలన్నింటినీ నెరవేర్చాలని, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకున్నా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు. పరిగణించాలని కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ వెలుగులో ఇళ్ల స్థలాల విషయం కానీ, అట్లాగే ప్రధానంగా తెలంగాణలో లక్షలాది ఎకరాలు పోడు సాగుదారులు ఉన్నారు. ఈ పోడు సాగుదారులకు మోచేతి బెల్లం పెట్టినట్టు పెడతా ఉన్నారు గతంలో కేసీఆర్ కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి కానీ. అందుకనే పోడు సాగుదారులకు ఎలాంటి షరతులు లేకుండా, ఆంక్షలు లేకుండా అందరికి పట్టాలు ఇచ్చి, అట్లాగే రైతు భరోసా అమలు జరిగే విధంగా చర్యలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ జనవరి 9న డిమాండ్ రోజు ఉందో దాంట్లో మనం ప్రధానంగా ఎత్తుకోవాలి, ప్రధానంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ 6 గ్యారెంటీల్లో భాగంగా ఇందులో ఉన్న సమస్యలు కూడా 6 గ్యారెంటీల్లో ఉన్నాయి. ఆ 6 గ్యారెంటీల అమలు కోసం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన కూడా మద్దతు తెలియజేస్తూ దాన్ని కూడా మనం ఆనాటి చట్టాలని
మళ్ళా పునరుద్ధరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ డిమాండ్స్ అన్నిటితో పాటు పంజాబ్ రైతుల్ని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలి. ఆ కొత్త నూతన వ్యవసాయ విధానం అంటే మాట ఒకటే కానీ ముంగట ఉన్నటువంటి చాలా ఉన్నాయి. ఆ చట్టాలన్నింటినీ కూడా పునరుద్ధరించడం చేస్తున్నటువంటి పిలుపు అది. ఆ నూతన వ్యవసాయ విధానం అనేటువంటి పదమైతే ఎందుకు దాన్ని వెనక్కి తీసుకోవాలి, దాన్ని రద్దు చేయాలి. ఎప్పటికైనా ప్రజల యొక్క ఉద్దేశాన్ని గ్రహించి వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాగులో ఉన్నటువంటి భూములన్నిటికీ రైతుల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిన 15,000 ఒకే దఫా రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈ వేసవి పంటలు కూడా ఆ పెట్టుబడి తోడ్పడుతుందని చెప్పి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలో పనిచేస్తున్న ఎస్ఐ సాయి కుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేట్ మండలానికి చెందిన యువకుడు నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావటం, చెరువు వద్ద చెప్పులు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు భావించారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులోకి వెతికారు. అర్ధరాత్రి బుధవారం సమయంలో కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా, వారి మధ్యన ఉన్న గొడవలేంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్ఐ సాయి కుమార్ గతంలో బీబీపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్ గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది. బీబీపేట్కు చెందిన నిఖిల్ సొసైటీ ఆపరేటర్ గా పనిచేస్తూనే కంప్యూటర్లు మరమ్మతులు చేస్తున్నాడని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరిచేసి వెళ్తాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది బయటకు వెల్లడి కావడం లేదు. ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం దొరికిన తర్వాత పోలీస్ అధికారులు ఏమైనా వివరాలు వెల్లడిస్తే గానీ స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేట్లో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 unnatural deaths, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, ఎస్హెచ్ఓ బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే ముగ్గురు కూడా సెల్ ఫోన్ దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్.
అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేడు స్థానిక బర్కత్పూర్ నందు గల రోటరీ కృత్రిమ అవయవ కేంద్రం ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత కృత్రిమ జైపూర్ ఫుడ్ కాళ్ల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ రోటరీ క్లబ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు ఇంగు రాజేశ్వర్ హాజరై బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కృత్రిమ జైపూర్ ఫుడ్ ద్వారా తిరిగి బాధితులు ఆత్మవిశ్వాసాన్ని పొంది జీవనం కొనసాగించడానికి ఒక అవకాశం ఏర్పాటు చేస్తున్నందుకు మా క్లబ్ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నామని, ఈ కేంద్రం తెలంగాణలో ఉన్న కొద్ది వాటిలో ఒకటని ఇప్పటి వరకు అనేక మందికి కృత్రిమ కాళ్లను అందజేయడం జరిగిందని అన్నారు. ఈ రోజు నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 2024-25 కార్యవర్గ సభ్యులు అలాగే జైన్ సమాజ్ మహిళా శాఖ సహకారం కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోకాళ్ల కింద వరకు పోయినటువంటి బాధితులకు 32 మందికి కృత్రిమ జైపూర్ ఫుడ్ అందజేయడం జరిగిందని, వీటితో పాటు ఒక 6గురికి రిపేర్లను కూడా చేసి ఇవ్వడం జరిగింది. మిగతా కొలతలు తీసుకున్న మోకాళ్ల పైభాగం ఉన్న బాధితులకు రానున్న రోజుల్లో ఫోన్ ద్వారా సందేశం అందించి తిరిగి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు, కార్యనిర్వహణ అధికారి, లిమ్ సెంటర్ చైర్మన్ శ్రీరామ్ సోని, క్లబ్ కార్యదర్శి గంగారెడ్డి, ట్రస్ట్ చైర్మన్ ప్రకాష్ మిట్టల్, ట్రస్ట్ కార్యదర్శి జితేంద్ర మాల్హాని, కోశాధికారి జ్ఞానప్రకాష్, రాజ్ కుమార్ సుబేదర్, ఆకుల అశోక్, శ్యామ్ అగర్వాల్, జూగల్ సోని, బాపురావు, పవన్ పాండే, నర్సింగ్రావు, రామకృష్ణ, ఇన్నర్ విల్ క్లబ్ నిజామాబాద్ అధ్యక్ష కార్యదర్శులు రూపా మిట్టల్, కవిత అగర్వాల్, దర్శన్ జైన్, కీర్తి సోని తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా రోటరీ చేసే సేవలో, నిజామాబాద్ క్లబ్ చేసే సేవలో ఈ ఆర్టిఫిషియల్ లింబ్ ముఖ్యంగా చెప్పుకోదగ్గ గర్వకారణం మాకు నిజామాబాద్ క్లబ్కి. దీన్ని 2009లో అశోక్ గారి ప్రెసిడెంట్ పీరియడ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ 2016లో ఇక్కడ మాకు పర్మనెంట్గా ఇక్కడనే మా ఆధ్వర్యంలో చేసుకోవడానికి ఇక్కడ నిర్మించడం జరిగింది. దాదాపుగా ఇప్పటివరకు ఈ 2009 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా బాధితులకు ఒక 3000 ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం ఇప్పుడు కూడా. మరియు వారికి భోజనం, టిఫిన్ అన్ని సౌకర్యాలతో ఇచ్చి పంపుతాం. కాబట్టి వారు కూడా ఈ కృత్రిమ కాళ్ళను సద్వినియోగం చేసుకొని మంచిగా నడిచి మీరు మున్ముందు మీ కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కృత్రిమ కాళ్ళతో అన్ని పనులు చేసుకొని వాహనదారులకు ఎలాంటి కల్తీ లేని పెట్రోల్, డీజిల్ అందించడమే ఇండియన్ ఆయిల్ ప్రధాన ఉద్దేశమని సంస్థ నిజామాబాద్ డీలర్లు పేర్కొన్నారు. గురువారం నగరంలోని పులాంగ్ సమీపంలో శ్రీడా ఫిల్లింగ్ స్టేషన్ను డివిజనల్ రిటైల్ సేల్ హెడ్ రోషన్ వాయబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ ఆయిల్ రంగంలో ఇతర కంపెనీలతో పోటీ పడుతూ కొన్నేళ్లుగా వినియోగదారుల వద్ద నుండి నమ్మకమైన ఆయిల్ సంస్థగా ఇండియన్ ఆయిల్ ప్రజాదరణ పొందుతూ వస్తుందన్నారు. నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందిస్తూ ఇతర కంపెనీలతో పోలిస్తే వాహనాలకు మైలేజ్ అధికంగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏరియా సీనియర్ మేనేజర్ మోహన్ కిషోర్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్ రాహుల్, రిటైల్ సేల్ మేనేజర్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నుంచి ఇటువైపు 5 కిలోమీటర్స్ వరకు ఐఓసీఎల్కి సంబంధించిన ఎటువంటి పెట్రోల్ బంక్ లేనందున మేము ఆలోచించి ఐఓసీఎల్ సంబంధించిన రోషన్ సవాయ్ గారికి సంబంధించినప్పుడు మాకు ఈ అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పెట్రోల్ బంక్ శ్రీదా ఫిల్లింగ్ స్టేషన్ని మేము ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మా పెట్రోల్ బంక్లో క్వాలిటీ, క్వాంటిటీ చాలా బాగుంటుంది. ప్లస్ నైట్రోజన్ ఎయిర్ టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ చాలా బాగుంది. ఇవన్నీ నిజామాబాద్ నగర వాసులు ఎవరైనా ఉపయోగించుకోవచ్చని కోరుతున్నాము. ప్లస్ అట్లాగే ఈ శ్రీదా ఫిల్లింగ్ స్టేషన్ మేము స్థాపించడానికి మాకు సపోర్ట్ చేసిన రోషన్ సవాయ్ గారు కావచ్చు, డీజీఎం, అట్లాగే మోహన్ కిషోర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రాహుల్ గారు, సేల్స్ ఆఫీసర్. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్లో సినీ ప్రముఖులతో సీఎం భేటీ గురువారం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యత ఉండాలని ముఖ్యమంత్రి సినీ పెద్దలకు సూచించారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు అనంతర పరిమాణాల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశం ప్రారంభంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట సీఎం ప్రదర్శించారు.
అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ప్రభుత్వ వైఖరికి సీఎం వారికి వివరించారు. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది, శాంతి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారం, సినీ ప్రముఖులు చొరవ చూపాలి. ఆలయ పర్యాటకం, ఏకో టూరిజం ప్రచారం చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్ గా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను ప్రముఖులు మా దృష్టికి తెచ్చారు. అవమానాలు, అపోహాలు, ఆలోచనలు పంచుకున్నారు. మా ప్రభుత్వం ఇండస్ట్రీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశం. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు వచ్చింది. పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం. తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రాండ్ సృష్టించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఐటీ, ఫార్మాతో పాటు మాకు ఈ రంగం కూడా ముఖ్యమే. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును తీసుకొచ్చాం. ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండాలని దిలీరాజ్ ఎఫ్డీసీ చైర్మన్గా నియమించాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. నగరంలో పెద్ద సదస్సులు నిర్వహించి ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇండస్ట్రీకి ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. ఆ వారసత్వాన్ని మేము కొనసాగిస్తున్నాం. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామని సీఎం వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వ సహకారం ఉంటుందని, ఈ మేరకు సినీ ప్రముఖులకు భరోసా ఇచ్చినట్లు ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ప్రభుత్వం మూలధన పెట్టుబడులు కల్పిస్తేనే మా సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేదే మా కోరిక. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్లు ఉండాలని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కు వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారు. శబరిమల క్షేత్రానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతోంది. భక్తుల వసతి, క్యూ లైన్ నిర్వహణ ఎంతో ముఖ్యం. శబరిమల క్షేత్రానికి ఏటా పెరుగుతున్న రద్దీతో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. భక్తుల వసతి, భద్రత, క్యూల నిర్వహణ ఎంతో ముఖ్యం. మరోవైపు ఆలయ సమయాలు, ఆయా మార్గాల వివరాలు, యాత్రికుల సమూహాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేక భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. వాతావరణ సమాచారం లేకపోవడంతో ముఖ్యంగా వర్షాకాలంలో ట్రెక్కింగ్ల సమయంలో భక్తులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వీటికి తోడు భాషపరమైన సమస్యలు. ఈ సవాళ్లకు అధిగమించేందుకు పతనందిట్ట జిల్లా కలెక్టర్ ప్రేమ్ కృష్ణం నేతృత్వంలో వాట్సాప్ ఆధారిత ఏఐ చాట్ బాట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి స్వామి అని పేరు పెట్టారు. భక్తులకు ముఖ్యమైన ఖచ్చితమైన సమాచారాన్ని అందించడమే ఈ చాట్ బాట్ లక్ష్యం. యూజర్ ఫ్రెండ్లీగా పలు భాషల్లో ఇది సేవలు అందిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ నవంబర్ 13న దీన్ని ఆవిష్కరించారు. భక్తులందరికీ చేరేలా వీడియో, ఎఫ్ఎం రేడియో, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశారు. 5 వారాల్లోనే 1.5 లక్షల మంది భక్తులు అనుసంధానమైనట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 132 మంది లబ్ధిదారులకు ఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఇందూర్ నగరంలోని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని వివిధ అనారోగ్యంతో బాధపడ్డ కుటుంబాలకు ఆర్థిక భరోసా కోసం సీఎం సహాయ నిధి ద్వారా 132 మంది లబ్ధిదారులకు 30,50,600 రూపాయలు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను అందించడం జరిగింది. బాధితుల నుండి వస్తున్న దరఖాస్తులు పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా సీఎం సహాయ నిధికి వెంటనే పంపడం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చెక్కుల జారీ విషయంలో కొంత జాప్యం కారణంగా బాధితులు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 15% నుండి 20% వరకే చెల్లిస్తున్న కారణంగా పేద, మధ్యతరగతి బాధిత కుటుంబాలకు చికిత్స ఖర్చు ఆర్థిక భారంగా మారుతుందన్నారు. జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రిని నేరుగా కలిసిన సమయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల జాప్యం, దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 50% చెల్లించే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే మొదటి లక్ష్యమని, రాబోయే రోజుల్లో నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ను అధునాతన సౌకర్యాలతో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో నూతన భవనాల నిర్మాణ పనులకు సర్కార్ అనుమతినిచ్చింది. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నూతన భవనాల నిర్మాణ పనులకు సర్కార్ అనుమతినిచ్చినప్పటికీ
టెండర్లు పిలవకపోవడంతో వచ్చే ఏడాదికైనా సిద్ధమవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని గద్వాల, నారాయణపేట్, ములుగు, నర్సంపేట్, మెదక్, యాదాద్రి, మహేశ్వరం, ఖుద్బుల్లాపూర్లలో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభం కావడంతో తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభించారు. వచ్చే ఏడాదికి నూతన భవనాలు సిద్ధం చేసే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ గద్వాల, నర్సంపేట్, యాదాద్రి కళాశాల నిర్మాణానికి 183 కోట్ల చొప్పున, నారాయణపేట్, ములుగు, మెదక్లలో నిర్మాణాలకు 180 కోట్ల చొప్పున, కుత్బుల్లాపూర్లో 182 కోట్లు, మహేశ్వరంలో నిర్మాణానికి 176 కోట్లు కేటాయిస్తూ మొత్తంగా 1447 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టీజీఎంఎస్ ఐడీసీతో సమన్వయం చేసుకుంటూ ఈ పనులు చేపట్టేలా రోడ్లు, భవనాల శాఖకు 2023 సెప్టెంబర్లో ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికీ టెండర్లు ప్రక్రియ ప్రారంభం కాలేదు. వాస్తవంగా నిర్మాణ పనులు ప్రారంభించే క్రమంలో ఆర్ఎండ్బి శాఖ డిపిఆర్లు రూపొందించిన టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. అయితే నిధుల మంజూరుకు పరిపాలన అనుమతులు ఇచ్చిందే తామే కాబట్టి పనులకు టీజీఎంఎస్ఐ డీసీ ఆధ్వర్యంలో తామే చేపడతామని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొన్నట్లు సమాచారం. 2 శాఖల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టాపన నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. పలు చోట్ల వైద్య కళాశాల నిర్మాణానికి స్థలాలు అప్పగించని కారణంగానూ జాప్యం జరుగుతుందని చర్చ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వీర్బాల్ దివాస్ కార్యక్రమం. ఆర్మూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన, వివాహ శుభకార్యాలకు హాజరు. బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ మృతితో పోలీస్ శాఖలో కలకలం. ఎస్ఐ, 2 కానిస్టేబుళ్ల మృతదేహాలు పోస్టుమార్టం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.